నమస్తే అండి, నేను మీ గిరి కుర్మిల్లా. జీడీసీ పోస్టుల వివరాలు ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఇంజనీరింగ్ టీఎం మొత్తం 16, ఎస్సీ 5, ఎస్టీ 1, ఓబీసీ నిల్, యూఆర్ 10. అర్హతలు 3 సంవత్సరాలు, డిప్లొమా సివిల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్. జూనియర్ ఇంజనీరింగ్ పీడబ్ల్యూఏవై మొత్తం పోస్టులు 91, ఎస్సీ 11, ఎస్టీ 3, ఓబీసీ 30, యూఆర్ 47. దీనికి అర్హతలు 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదా బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్. మూడోది స్టేషన్ మాస్టర్ మొత్తం పోస్టులు 106, ఎస్సీ 16, ఎస్టీ 8, ఓబీసీ 28, యూఆర్ 54. అర్హత ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. గూడ్స్ గార్డు మొత్తం పోస్టులు 253, ఎస్సీ 39, ఎస్టీ 19, ఓబీసీ 68, యూఆర్ 127. ఎనీ డిగ్రీ చేసి ఉండాలి. అసిస్టెంట్ లోకో పాయింట్ మొత్తం పోస్టులు 292, ఎస్సీ 45, ఎస్టీ 19, ఓబీసీ 79, యూఆర్ 149. అర్హతలు 10th పాస్ అయి ఉండాలి ప్లస్ ఐటీఐ లేదా డిప్లొమా లేదా ఇంటిగ్రేటెడ్ 3 ఇయర్స్ చేసి ఉండాలి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ సిసి మొత్తం పోస్టులు 162, ఎస్సీ 15, ఎస్టీ 39, ఓబీసీ 74, యూఆర్ 34. దీంట్లో పిహెచ్ కోట 28, విహెచ్ 14, హెచ్హెచ్ 12, ఓహెచ్ 2. ఇంటర్మీడియట్ 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు ఎలాంటిది లేదు. సిగ్నల్ మెయింటైనర్ గ్రేడ్ 3 మొత్తం పోస్టులు 49, ఎస్సీ 6, ఎస్టీ 4, ఓబీసీ 15, యూఆర్ 24. అర్హతలు 10th ప్లస్ ఐటీఐ లేదా ఇంటర్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ కలిగి ఉండాలి. టెలికామ్ మెయింటెనెన్స్ గ్రేడ్ 3 మొత్తం పోస్టులు 15. దీంట్లో ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీ 4, యూఆర్ 8. దీనికి కూడా అర్హతలు 10th ప్లస్ ఐటీఐ లేదా ఇంటర్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కలిగి ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ 3 పవర్ మొత్తం పోస్టులు 21, ఎస్సీ 3, ఎస్టీ 2, ఓబీసీ 5, యూఆర్ 11. అర్హతలు ఐటీఐ అప్రెంటిస్ చేసి ఉండాలి లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. టెక్నీషియన్ గ్రేడ్ 3 టీఎల్ మొత్తం పోస్టులు 19, ఎస్సీ 3, ఎస్టీ 2, ఓబీసీ 5, యూఆర్ 9. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఓహెచ్ ఆర్ టీఆర్డీ మొత్తం 19, ఎస్సీ 3, ఎస్టీ 2, ఓబీసీ 5, యూఆర్ 9. టెక్నీషియన్ గ్రేడ్ 3 ఆర్ అండ్ ఏసీ మొత్తం 10, ఎస్సీ 2, ఎస్టీ 1, ఓబీసీ 3, యూఆర్ 4. టెక్నీషియన్ గ్రేడ్ 3 సి అండ్ డబ్ల్యూ మొత్తం 137, ఎస్సీ 21, ఎస్టీ 11, ఓబీసీ 36, యూఆర్ 69. టెక్నీషియన్ గ్రేడ్ 3 టీఆర్ఎస్ మొత్తం 55, ఎస్సీ 9, ఎస్టీ 4, ఓబీసీ 15, యూఆర్ 27. టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్ ఎలక్ట్రికల్ మొత్తం 26, ఎస్సీ 2, ఎస్టీ 2, ఓబీసీ 10, యూఆర్ 12. టెక్నీషియన్ గ్రేడ్ 3 డీజిల్ మెకానికల్ టోటల్ 62, ఎస్సీ 10, ఎస్టీ 6, ఓబీసీ 16, యూఆర్ 30. స్టాఫ్ నర్స్ 37. దీంట్లో విద్యార్హతలు జిఎన్ఎం లేదా నర్సింగ్ చేసి ఉండాలి. ఎస్సీ 9, ఎస్టీ 10, ఓబీసీ 2, యూఆర్ 16. పిహెచ్ 2, ఓహెచ్ 2. డయాలసిస్ టెక్నీషియన్ టోటల్ 6, ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ 1, యూఆర్ 3. అర్హతలు బీఎస్సీ ప్లస్ డిప్లొమా హిమోడయాలసిస్ కలిగి ఉండాలి. హెల్త్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3, ఎస్సీ 5, ఎస్టీ 1, ఓబీసీ 1, యూఆర్ 7. టోటల్ 14. అర్హతలు బీఎస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. దీనికి తోడు ప్లస్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ చేసి ఉండాలి లేదా ఎన్టీసీ చేసి ఉండాలి. చివరిది జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ 18, ఎస్సీ 3, ఎస్టీ 2, ఓబీసీ 4, యూఆర్ 9. దీనికి విద్యార్హతలు మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి. దాంట్లో హిందీ అండ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కలిగి ఉండాలి. ఇవ్వండి పూర్తి వివరాలు. ఇప్పుడు మనం పోస్ట్ వివరాలు విద్యార్హతలు చూసాం. మనం నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎగ్జామ్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది చేద్దామండి. ఓకే, ఉంటా అండి. మీ గిరి కుర్మిల్లా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.